ఇవాళ గ్రామాల్లో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళే ఎస్ఐలుగా సిఐలుగా అక్కడ నియామకం అవుతున్నారు. కాబట్టి వాళ్ళ చేతుల్లోనే కేసులు నమోదు చేయాలా వద్దా అనేది అక్కడ చట్టందారులైన ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉంటా ఉంది. ఎవరైనా వినకపోతే ఆ అధికారులకి బదిలీయో సస్పెండో అయిపోతూ ఉన్నారు. కాబట్టి కేసులు నమోదు అనేది ఏదో పేరుకి అక్కడ అధికారి చేస్తారని మనం అనుకుంటున్నాం, కానీ నిర్ణయం మాత్రం అక్కడ స్థానిక పెద్దలు ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ పెద్దల నిర్ణయం మేరకే జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ఏ స్టేషన్లో చూసినా ఏదైనా చిన్న చిన్న కేసులు నమోదు చేయాలన్న, ఇదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయాలి, దానికి కుల పత్రం ఉండాలి, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అనేక అసలు మామూలు కేసులు నమోదు చేయాలన్నా చేయట్లేదు. దాని గురంలోనే కౌంటర్ కేసు పెడతా ఉన్నా. లేదంటే కొన్ని ఈక్వల్ స్థాయిలో ఉన్న వాళ్ళైతే కొద్దిగా డబ్బులు ఇచ్చిన పని అవుతుంది. ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతాలు, రూరల్ అర్బన్ ప్రాంతాల్లో ఏ స్టేషన్లో తగుబడి వెళ్ళినా ఇద్దరు తగుబడి ఉంటే ఇద్దరికి డబ్బులు అంటే ఇద్దరు కేసులు పెట్టాలా, లేదా ఇద్దరికి సెటిల్ చేసి పంపించాలా. కానీ వీళ్ళలో ఎవరు డబ్బు పెట్టగలిగితే వాడు కేసు నమోదవుతుంది. ఇవాళ డబ్బు పెడతానికి కూడా కేసుకు కూడా ధరలు నిర్ణయించేశారు. 5,000 ఇస్తే కేసు పెడుతున్నాడు ఎస్ఐ అయినా సిఐ అయినా. మధ్యవర్తులు హోంగార్డు ఎస్ఐ రైటరు కానిస్టేబుల్ ఉంటున్నాడు. 5,000 ఇస్తే ఇవాళ అమరావతి రాజధాని పరిధిలో ఏ కేసు అయినా నమోదు చేసుకోవచ్చు. ఓటులుగానే చెబుతున్నారు. ఏంటి వాళ్ళు కేసు పెట్టారు, ఎటువంటి దండం ఉన్నాం, ఇద్దరికి మెడికల్ లీగల్ కేసులు అని చెప్పి సర్టిఫికెట్లు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళాం కదా, ఇద్దరికి గాయాలు ఉన్నాయి కదా అంటే లేదు లేదు మీకు అయిపోయింది, మీకు కాగితం లేదు, అసలు ఏ కాగితం చెప్పి చెప్తారంటున్నా, లేదు నీ కేసు పెట్టమంటున్నారు. ఏంటంటే ఈ కాగితం ఇచ్చినదే ఇవాళ కేసు నమోదు. ఇవాళ రాజధాని ప్రాంతం అంతా ఇదే నమోదు. 5,000 కేసుకి ఒకవేళ నీ కేసు అరెస్ట్ చేయకుండా కేసు మీద బెయిల్ కావాలంటే మళ్ళీ 3,000 రూపాయలు. లేదు ఈ రెండు చేయమనేది ఆడనుంటే ఇంకే ఇక తర్వాత నిదానంగా బెయిల్ తెచ్చుకొని అప్పు చేసి పప్పు చేసి తర్వాత నిదానంగా రాకుండా. ఇవాళ డబ్బే ప్రధానమైంది, అధికారమే ప్రధానమైంది. అందుకే వాళ్ళ దంతుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మన కేసులు నమోదు కావడం లేదు. కాబట్టి మనం సంఘటితంగా ఉద్యమించడం తప్ప దీని మరో మార్గం లేదని చెప్పి తెలియజేసుకుంటూ మీకు టీఎస్ఏ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.